విషయమై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ అందరూ ఒక అనుమానం ఏంటంటే ఆయన ఎక్కడనో పట్టుకొచ్చి కాల్చి చెప్పారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతిలో సాగినాయి. అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్ని ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు. ఆ రాజకీయాలతో మనం అందరం అంగీకరించాలని లేదు, నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని ఏం లేదు. కానీ రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు రాజకీయపరమైన విమర్శలే ఉండాలి, రాజకీయపరమైన వాదనలే ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతులు పనిచేయవు. అది అనవసరమైనటువంటి హింసకు దారితీస్తూ ఉంటుంది, సమాజాన్ని అగ్నిగుండంగా మార్చేస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి. కళలను మనం వెలగట్టి వెంటాడి చంపటం అనేది మానవతా విలువలకు విరుద్ధము, అది చట్టానికి కూడా విరుద్ధం. ఏ చట్టం కూడా అట్లా చంపటాన్ని అంగీకరించదు. అందుకని ఈ ఎన్కౌంటర్ను ఖండిస్తూ తప్పనిసరిగా దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని శాంతి చర్చలు జరిపి నక్సలైట్లు కోరుకుంటున్నారు కూడా. ఇవాళ శాంతి చర్చలు జరపమని మావోయిస్టులు శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారు, ప్రకటన చేశారు. కాబట్టి శాంతి చర్చలు జరిపి ఈ మొత్తంగా అక్కడ ఛత్తీస్గఢ్లో శాంతిని పెంపొందింపజేయాలని, ఈ రకమైన నరమేధాన్ని ఆపాలని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్